మనకు ఇక్కడ 3 రేఖలు ఇవ్వబడినవి. వీటిలో ఏవి సమాంతర రేఖలు లేదా ప్యారలల్ లైన్స్ అనేది కనుక్కుందాం. రేఖ ఏ y = 3/4x - 4. రేఖ B 4y - 20 = -3x. మరియు రేఖ C -3x + 4y = 40. ఇవి ఇచ్చిన 3 రేఖలు. వీటిలో ఏవేవి సమాంతరాలు అని కనుక్కునే కంటే ముందుగా ఈ రేఖల యొక్క స్లోప్స్ని పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది ఏవేవి సమాంతరాలు అనే విషయం. అవునా? వీటిలో ఏవైనా 2 వేర్వేరు రేఖలు సమాన వాలును కలిగి ఉంటే మరియు y ఇంటర్సెప్ట్స్ వేర్వేరుగా ఉంటే ఆ 2 రేఖలు సమాంతర రేఖలు అవుతాయని మీరు ఇంతకు ముందే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు లైన్ ఏ యొక్క వాలును కనుక్కుందాం. ఇది చాలా ఈజీ కదా, ఎందుకంటే ఇచ్చిన రేఖ డైరెక్ట్గా వాలు అంతరఖండ రూపంలో ఉంది, అంటే y = mx + b రూపంలో ఉంది. కాబట్టి రేఖ ఏ యొక్క వాలు 3/4 మరియు y అంతరఖండం -4. మనకు y అంతరఖండం గురించి అవసరం లేదు, కానీ మీకు తెలియడం కోసం చెప్పాను, సరేనా? ఎందుకంటే 2 రేఖలు సమాంతర రేఖలా కాదా అనే విషయం వాళ్ళను పోల్చుకొని చెప్తాం. దానికి y ఇంటర్సెప్ట్ అవసరం లేదు కదా. ఇప్పుడు రేఖ Bని చూద్దాం. ఇది y = mx + b ఫామ్లో లేదు. రేఖ B వాలును కనుక్కునే ప్రయత్నం చేద్దామా? చూడండి, 4y - 20 = -3x. సమీకరణానికి ఇరువైపులా 20ని కలపగా 4y - 20 + 20 = -3x + 20. 20 క్యాన్సిల్ అయిపోతాయి. 4y = -3x + 20 వస్తుంది. దీనిని ఇరువైపులా 4 చే భాగించగా y = -3/4x + 20/4. 20/4 అంటే 5. y = -3/4x + 5 వస్తుంది. ఈ రేఖలో వాలు ఇప్పుడు ఈజీగా చెప్పేయవచ్చు కదా. వాలు =-3/4 మరియు y ఇంటర్సెప్ట్ 5. రేఖ A మరియు రేఖ B వాలులను గమనిస్తే ఇవి రెండూ సమానం కావని అర్థమైంది కదా. ఇది -3/4 మరియు ఇది 3/4, కాబట్టి ఇవి రెండూ సమానం కావు. ఇప్పుడు రేఖ Cను స్టాండర్డ్ ఫామ్లో మారుస్తున్నాను. చూడండి, -3x + 4y = 40. సమీకరణానికి ఇరువైపులా 3xను యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3x క్యాన్సిల్ అయితే 4y = 3x + 40 వస్తుంది. సమీకరణాన్ని ఇరువైపులా 4 చే భాగించగా y = 3/4x + 40/4. 40/4 అంటే 10. y = 3/4x + 10 వస్తుంది. ఈ రేఖలో వాలు 3/4 మరియు y ఇంటర్సెప్ట్ 10. మీరు ఈ 3 రేఖల వాలులను గమనిస్తే కనుక రేఖ A మరియు రేఖ C యొక్క వాలులు సమానం, అంటే m = 3/4. మరియు ఈ 2 రేఖలు కూడా వేర్వేరు రేఖలు, వాటి y ఇంటర్సెప్ట్స్ కూడా డిఫరెంట్. కాబట్టి లైన్ A మరియు లైన్ Cలు సమాంతర రేఖలు మరియు లైన్ B ఈ 2 రేఖల్లో ఏ రేఖకు సమాంతర రేఖ కాదు.